హలో హాయ్ ఫ్రెండ్స్, నేను మీ పల్లవి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పల్లవి చిలకమారి బ్లాగ్స్. ఇవాళ రెసిపీ వచ్చేసి బాదం మిల్క్ అండి. ఇంట్లోనే ఉన్న ఇంగ్రీడియంట్స్తో ఈజీ ప్రాసెస్లో బాదం మిల్క్ని ఎలా టేస్టీగా చేసుకోవచ్చో వీడియో కంటిన్యూ అవుతుంది, చూసేయండి. బాదం మిల్క్ నచ్చని వాళ్ళంటూ ఎవరుంటారండి? నేను చెప్పిన ప్రాసెస్లో చేసి చూడండి, మీకు కూడా చాలా టేస్టీగా వస్తుంది. మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ముందుగా మనం బాదంను తీసుకొని అందులో వాటర్ వేసి కొంచెంసేపు బాయిల్ చేసుకోవాలి. అవి బాయిల్ అయిన తర్వాత వాటిని తీసి పక్కకు పెట్టుకొని ఇప్పుడు మరొక బౌల్ తీసుకొని అందులో పాలు పోసి కాగనివ్వాలి. మనం ముందుగా ఉడికించుకున్న వాటిని చల్లారిన తర్వాత తొక్క తీసుకొని మిక్సీ జార్లోకి వేసుకొని పేస్ట్లా చేసుకోవాలి. చూసారుగా, ఇలా మెత్తటి పేస్ట్ లాగా చేసుకోవాలి. మనం ముందుగా పేస్ట్ చేసి పెట్టుకున్న బాదం పేస్ట్ను ఇందులో పాలల్లో వేసుకొని మరగనివ్వాలి. పాలు మరిగిన తర్వాత ఇందులో ఇలాచీ పౌడర్ను వేసి కలుపుకోవాలి. హాఫ్ కప్ షుగర్ను కూడా వేసి కలుపుకోవాలి. మీ దగ్గర సాఫ్రాన్ ఉంటే, అదే కుంకుమ పువ్వు ఉంటే వేసుకోండి. నా దగ్గర కుంకుమ పువ్వు లేదని నేను కొంచెం లైట్గా ఎల్లో ఫుడ్ కలర్ను వేశాను. ఇలా కలర్ చేంజ్ అవుతుంది. అలా బాయిల్ అయిన తర్వాత ఇందులో మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ను యాడ్ చేసుకోవచ్చు. నేను జీడిపప్పు బాదం పప్పును వేసానండి. పిస్తా ఉంటే పిస్తా కూడా వేసుకోవచ్చు. చూసారుగా, బాదం పాలను ఇంట్లోనే ఈజీగా ఎలా రెడీ చేసుకోవాలో. అయితే మీకు ఈ వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ రిలేటివ్స్కు షేర్ చేయండి. మీకు ఈ వీడియో చూసిన తర్వాత మీకు ఎలా అనిపించిందో నాకు కమెంట్స్ ద్వారా కమెంట్ చేయండి. అయితే ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరి మరొక వీడియోతో కలుద్దాం. బాదం పాలు చేసుకొని ఎంజాయ్ చేయండి. బాయ్ బాయ్.